2025 సంక్రాంతి సెలబ్రేషన్స్ అండి. ఈసారి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాను. ఫస్ట్ 3 డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో, తర్వాత 3 డేస్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేషన్స్. అండ్ మొత్తం ఓవరాల్గా 10 డేస్ అయితే స్పెండ్ చేశానండి ఊర్లో. చాలా బాగా అనిపించింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫస్ట్ అయితే ముగ్గులు వేసాము, అలాగే పిండి వంటల్లో పార్టిసిపేషన్ చేసాము, మా అమ్మకి హెల్ప్ చేసాము. చక్రాలు, అలాగే అరిసెలు అండ్ అలాగే పాయసం, పులగం. మా సంక్రాంతి మ్యాక్సిమం ఫుడ్ తినడంలోనే సరిపోయిద్దండి ఎప్పుడు. కానీ ఈసారి డిఫరెంట్గా అయితే మనం పొలంకి వెళ్ళేసి ప్రిపేర్ చేసుకుందాం, పిక్నిక్కి వెళ్దాం అని చెప్పేసి ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా మంచిగా చేసుకున్నాము. మాకు భోగి రోజు అయితే పులగం తింటాము, సంక్రాంతి రోజు అయితే పాయసం, అలాగే కనుమ రోజు అయితే మంచిగా నాన్ వెజ్ చికెన్ మటన్ అన్నీ తింటాము. అయితే మేము కనుమ రోజు పొలంకి వెళ్ళేసి మంచిగా కుక్ చేసుకుందాము, అందరం కలిసి హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అక్కడే తిందాం పొలంలో, చాలా బాగుంటుంది ఈ మెమొరీ అని చెప్పేసి ఈసారి అయితే అందరం పొలంకి వెళ్ళాము. అక్కడ చికెన్, అలాగే మటన్, అలాగే బగారా రైస్ అయితే నేనే ప్రిపేర్ చేశానండి. మొత్తానికి 20 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేశాను పొలంలో. చాలా బాగా అనిపించింది. కట్టెల పొయ్యి మీద కొంచెం కష్టం అనిపించినా కానీ అందరూ హ్యాపీగా తింటుంటే చాలా బాగా అనిపించింది. తర్వాత మా పొలంలో అయితే రేగిపళ్ళు అయితే దొరికాయండి. మా పొలంలో మా చెట్టుకి, ఒక్క చెట్టుకే చాలా రేగిపళ్ళు అయితే దొరికాయి. అవి కూడా తీసుకొచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఈ జనవరి, ఫిబ్రవరి తర్వాత మనకి రేగిపళ్ళు అయితే దొరకవు కదా. అది కాక చాలా స్వీట్గా ఉంటాయండి మా రేగిపళ్ళు అయితే. చెప్పాను కదా ఇందాక పొలంకి వెళ్ళేసి అక్కడ బగారా రైస్, చికెన్ అవన్నీ ప్రిపేర్ చేశానని చెప్పేసి ఇందులో ఇవన్నీ వ్లాగ్ అయితే తీసుకున్నాను, నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇవన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేషన్ చేసుకున్నాను. నెక్స్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మా అత్తమ్మ వాళ్ళు ఒకసారి బిర్యానీ చేయమ్మా అంటే మంచిగా వాళ్ళ కోసం కూడా బిర్యానీ కుక్ చేశాను. అక్కడ కూడా బాగా అనిపించింది. అలాగే మా పొలంకి వెళ్ళాము, అక్కడ కంది వేసాము. ఆ కందిని చూసి అలాగే కొన్ని కందికాయలు కోసుకొచ్చుకొని అవి కూడా మంచిగా బాయిల్ చేసుకొని అక్కడ కూడా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ అయితే అక్కడ నుంచి కూడా టెంపుల్కి అయితే వెళ్ళాము. పిక్నిక్లా ఉంటుంది, కొంచెం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ మా ఇంట్లో అయితే చాలా ప్లాంట్స్ అయితే ఉంటాయండి, మొక్కలు అయితే ఉంటాయి. చామంతి మొక్కలు అయితే బాగా పూలైతే వచ్చాయి, వాటిని చూసుకొని కొంచెం ఎంజాయ్ చేసాము. అలాగే మా ఇంట్లో అయితే గ్రిల్ చికెన్ అయితే ఏర్పాటు చేసామండి. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ వచ్చారు, అందుకోసం అందరి కోసం గ్రిల్ అయితే ప్రిపేర్ చేశాను. అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే మా ఇంట్లో అయితే ఇలా మేమైతే చార్పప్పు చారు, లండన్ అలాగే చేసాట, ఇవన్నీ చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంటి దగ్గర అయితే. అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుందండి, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడే మేము చిన్నప్పటి నుంచి ఆడుకునే వాళ్ళము. మళ్ళీ అక్కడికే వెళ్ళేసి మంచిగా ఆ గేమ్స్ అన్నీ ఆడుకొని మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నాము. అలాగే నేను చిన్న పిల్లలతో మన చిన్నప్పుడు బొమ్మలాట ఆడుకుంటాం కదండి. మనం జనవరి 1 అప్పుడు మనకి ఇష్టమైన ఫ్రెండ్స్కి అందరికీ మనం గ్రీటింగ్స్ కార్డ్ ఇచ్చి మరీ విషెస్ చేస్తాం కదా. ఆ కార్డ్ అవన్నీ మిగులుతాయి కదా ఆ బొమ్మలన్నీ, వాటితో అయితే ఇలా బొమ్మలాట అయితే ఆడుకునే వాళ్ళము. అలాగే ఈసారి అయితే మా ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలా బొమ్మలాట ఆడుకొని ఆ మెమొరీని కూడా రీకలెక్ట్ చేసుకున్నాను. చాలా మెమొరీస్ అయితే అనిపించిందండి నాకు ఈ సంక్రాంతికి. 10 డేస్ ఉన్నాము, ఎవ్రీడే అయితే వేస్ట్ చేయలేదు, ఏ డేని వేస్ట్ చేయలేదు. ఒక్కొక్క డే ఒక్కొక్క మెమొరీలా అయితే క్రియేట్ చేసుకున్నాను. అన్నీ నేను వీడియో తీసుకున్నాను. నార్మల్గా ఏం తీసినా కానీ ఏం చేసినా కానీ ఒక మెమొరీ లాగా అయితే ఒక క్లిప్ అయితే తీసుకుంటాను, అదే నేను వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చెప్పాను కదా ఇందాక గ్రిల్ ఎలా చేసుకున్నాము. అండ్ అలాగే ఈ ప్రాసెస్ అంతా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. అండ్ నెక్స్ట్ అయితే మంచిగా మా ఇంట్లో చాయ్ పెట్టాను, చాలా బాగా పెడతానండి నేనైతే. టీ అయితే ఆ టీని కూడా మంచిగా టీతో కూడా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం. విత్ టీలో మనం బిస్కెట్స్ కానీ అలాగే మురుకులు కానీ ఇలా యాడ్ చేసుకొని తింటాం కదా, అవి కూడా చాలా బాగా అనిపించింది. మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఇలా గ్రిల్ చికెన్ కాల్చుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈసారి అయితే. ఇవన్నీ నాకు మెమరీస్లా ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా షేర్ చేస్తాను. అలాగే నేను గోల్డ్ కాయిన్స్ కూడా పర్చేస్ చేస్తాను, అలాగే ఆన్లైన్లో షాపింగ్ కూడా చేస్తానండి. వాటి గురించి కూడా నేనైతే వీడియో చేస్తూనే ఉంటాను. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ.